హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అలాగే యమ్మీగా ఉండే రవ్వ కేసర్ అండి. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. దీన్ని కూడా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. అలాగే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ, లేదంటే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, అలాగే దేవుడికి నైవేద్యంగా కూడా మనం ఈ రవ్వ కేసర్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. మరి ఈ రవ్వ కేసర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని, ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోనే జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఇవి దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఇవి రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. వీటిని మంచిగా వేయించుకున్నామంటే తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయండి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకొని దీనిని కూడా మంచిగా వేయించుకోవాలండి. మనం రవ్వని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ కేసర్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఈ రవ్వను మనం వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఈ రెండింటిని కలిపి మంచిగా లో ఫ్లేమ్లో నిదానంగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు రవ్వను తీసుకున్నాం కదా, ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. 4 కప్పుల వాటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కేసరి కూడా మనకి గట్టిగా కాకుండా జ్యూసీగా మంచిగా వస్తుందండి. ఇలా 4 కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకున్నానండి. స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి రవ్వ కేసరి అనేది ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కలర్ కోసం నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఈ కలర్ కూడా వేసిన తర్వాత ఇదంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మనకి రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకి ఇక్కడ ఈ రవ్వ కేసరి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయింది అంటే మనకి కేసరి అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. చూడండి, మనకి ఇక్కడ రవ్వ కేసరి అనేది ఎంత మంచిగా రెడీ అయిందో, అలాగే మంచి యమ్మీగా జ్యూసీగా అలాగే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇలా చేసుకొని ఈ రవ్వ కేసరిని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని మీ ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులకు కానీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా కొంచెం కూడా మిగిల్చకుండా తింటారండి, అంత బాగుంటుంది. ఇంతేనండి, మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.